రాష్ట్రంలో కార్పొరేషన్ల అభివృద్ధి మీద నజర్ పెట్టింది సర్కార్. రాజధాని నగరానికి సమానంగా డెవలప్ చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నది మున్సిపల్ శాఖ. రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్ల మేయర్లు, ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లతోటి హైదరాబాద్లో రివ్యూ చేశారు మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్ లా అభివృద్ధి చేస్తామన్నారు రాష్ట్ర ఐటీ మున్సిపల్ మంత్రి కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వానికి పట్టణీకరణపై మంచి ఆలోచనలున్నాయని, అందుకోసమనే సర్కార్ గతంలో ఎన్నడూ లేనట్టుగా కార్పొరేషన్లకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు మంత్రి. కార్పొరేషన్లు మంచి ప్రణాళికలతోటి అభివృద్ధి చెందాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలన్నారు కేటీఆర్. హైదరాబాద్ మెట్రో రైల్ భవనంలో కార్పొరేషన్ మేయర్లు, ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్లు, కమిషనర్లతోటి సమీక్ష చేశారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద మాట్లాడారు. మార్కెట్లు, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, శ్మశానాల వంటి కనీస వస్తువుల మీద దృష్టి పెట్టాలని సూచించారు మంత్రి. పట్టణాల్లో రోడ్ల అభివృద్ధి, నిర్వహణ మంచిగా జరిగేలా చూడాలన్నారు. ఇప్పటికే కార్పొరేషన్లకు ప్రత్యేక నిధులు ఇచ్చినమని, వీటిని పూర్తి స్థాయిలో వాడుకోవాలన్నారు కేటీఆర్. వరంగల్ కార్పొరేషన్ కు 2 విడతల్లో మొత్తం 600 కోట్లు, అన్ని కార్పొరేషన్లకు 100 కోట్లు నిధులిచ్చినమన్నారు. వీటితోటి చేస్తున్న పనులు ఎమ్మటే పూర్తి చేయాలన్నారు. కార్పొరేషన్ల వారీగా రివ్యూ చేసిన మంత్రి చాలా కార్పొరేషన్లలో పారిశుద్ధ్య కార్యక్రమాలు స్పీడ్ గా జరగకపోవడం మీద గరమయ్యారు. తొందరగానే రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలను బహిరంగ మలమూత్ర రహిత ప్రాంతాలుగా ప్రకటించే లక్ష్యంతో పనిచేయాలన్నారు మంత్రి. కార్పొరేషన్ల అభివృద్ధి బాధ్యత కలెక్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలదే అన్నారు కేటీఆర్. ఇక హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జనాన్ని చైతన్యవంతం చేయాలని సూచించారు.